హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా తేలిగ్గా చేసుకునే ట్రెడిషనల్ పాయసాన్ని తయారు చేసుకుంటున్నామండి. వెరీ ఈజీ అనమాట దీని ప్రాసెస్. దీన్ని దేవుడికి నైవేద్యంగా అయినా పెట్టొచ్చు, లేదంటే ఎప్పుడైనా పాయసం తినాలనుకున్నప్పుడు నిమిషాల్లోనే ఈ పాయసాన్ని తయారు చేసుకోవచ్చండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. మిక్సీ జార్లోకి ఒక 3 స్పూన్ల వరకు లేదా ఒక పెద్ద టేబుల్ స్పూన్ బియ్యం వేసుకుని ఈ బియ్యాన్ని రవ్వ కింద గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, బరకగా ఉండాలి, ఇలా సన్నగా రవ్వ కింద చేసుకోవాలన్నమాట. ఈ రవ్వని ఒక బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అరచెక్క కొబ్బరి చిప్పని తీసుకున్నానండి. ఈ పచ్చి కొబ్బరిని మనం ముక్కల కింద అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే తురుముకునైనా తీసుకోవాలండి. నేను ఇలా తురుముకుని తీసుకున్నాను. కొబ్బరి పైన ఉండే బ్లాక్ పార్ట్ అనేది లేకుండా ఇలా తెల్లగా ఉన్న పార్ట్ని మాత్రమే తురుముకున్నాను అనమాట. ఈ పచ్చి కొబ్బరిని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. మీరు ముక్కల కింద అయినా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే తురుముకుని వేసుకున్నాను. ఇలా అయితే చాలా తొందరగా గ్రైండ్ అవుతుందని. ఇందులోకి సరిపడగా అంటే కొంచెం నీళ్ళని వేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా స్మూత్గా ఉండాలన్నమాట పేస్ట్ అనేది మనకి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ కింద చేసుకుని దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను కానీ కడాయిని కానీ పెట్టుకుని దీనిలోకి కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఈ నేతిలోకి మనం గ్రైండ్ చేసుకున్న రవ్వ ఉంది కదండి, ఈ రవ్వను వేసుకుని వేయించుకోవాలి. ఈ రవ్వతో పాటు మనం డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి వేయించుకోవచ్చండి. మీ ఇష్టం, ఏవైనా కూడా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా జీడిపప్పు వేసుకుని వేయించుకుంటున్నాను. ఈ జీడిపప్పు ఈ రవ్వ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఎర్రగా వేగాలన్నమాట. చూడండి, ఇలా ఎర్రగా వేగినాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ ఉంది కదండి, ఈ పేస్ట్ని వేసుకుని వేయించుకోవాలండి. ఎక్కువసేపు వేయించకూడదు, అర నిమిషం పాటు వేయిస్తే సరిపోతుందండి. అంటే ఒక 30 సెకండ్ల పాటు వేయించుకుంటే సరిపోతుందనమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి పాలు వేసుకోవాలండి. నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఈ పాలు పోసుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం పచ్చి కొబ్బరి వేసాం కదండి, ఈ పచ్చి కొబ్బరి అనేది అడుగు పట్టేస్తుందండి వదిలేస్తేనే. దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాయసాన్ని ఉడికించుకోవాలి. మనం వేసిన పాలు మరిగి పాయసం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో ఈ పాయసాన్ని కలుపుకుంటూనే ఉడికించుకోవాలి. ఏమాత్రం వదిలేసిన పచ్చి కొబ్బరి కదండి మనం వేసింది, అది అడుగు పట్టేస్తుంది అనమాట. పాయసం అనేది మాడు వాసన వస్తుంది, టేస్ట్ బాగోదు. ఈ పాయసాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వేసిన పాలు అనేవి ఒక 300 ml వరకు మిగిలేంతగా పాయసాన్ని ఉడికించుకోవాలి. అంత చిక్కగా ఉండాలన్నమాట పాయసం అనేది. ఇలా చూడండి, పాయసం అనేది చిక్కగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక 150 గ్రామ్స్ వరకు బెల్లం పొడి వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా యాలకుల పొడి వేసుకుని ఈ బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. నేను హెల్దీగా చేసుకోవడం కోసమని పాయసంలో బెల్లాన్ని యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే పంచదారను కూడా వేసుకుని పాయసాన్ని చేసుకోవచ్చు. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది. దీన్ని మనం వేడిగా అయినా చల్లగా అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. ఈ పాయసం తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. నాకైతే 30 నిమిషాలు టైం పట్టింది. అరగంటలోనే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిపైన కొన్ని బాదం పలుకులతో గార్నిష్ చేసుకుంటున్నానండి. ఈ టేస్టీ హెల్దీ ట్రెడిషనల్ కొబ్బరి పాయసం వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.